సాయంత్రం పడుతున్న ఆ బంగారు రంగు ఎండ ఆ గార్డెన్కి అందాన్ని ఇచ్చింది. రమ్య, మాధవ్ ఇద్దరూ బెంచ్ మీద కూర్చుని తింటున్నారు. తింటున్నప్పుడు రమ్యకి ఆ పరిస్థితి చూసి నవ్వు వచ్చింది. మొదట్లో తను మాధవ్ వెనకాల పడుతున్నప్పుడు అతనితో కలిసి ఒక్కపూట భోజనం కలిసి చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించేదో. ఆ రోజుల్లో గనుక ఇలా తన పక్కన కూర్చుని తినే అవకాశం వస్తే రమ్య సంతోషంతో చచ్చిపోయేది. కాని ఇప్పుడు నిజంగానే అతనితో పక్కపక్కనే కూర్చుని తింటోంది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు తనకి ఎటువంటి టెన్షన్గానీ సిగ్గుగానీ అనిపించట్లేదు. అసలు మనసులో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. మాధవ్ ఏమీ మాట్లాడలేదు. ఆ సాధ్విడీచ్ తినడం పూర్తిచేశాక బాటిల్లో నీళ్లు మొత్తం తాగేశాడు. అతను చేసే పద్ధతి చాలా హుందాగా ఉంది. ఆ పడుతున్న ఎండలో పక్కనుండి చూస్తుంటే అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు. రమ్య అతనివైపు చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇక ఉండబట్టలేక ఒక ప్రశ్న అడిగింది. మాధవ్, మీకు సిరి అంటే ఎందుకు నచ్చాలేదు? అని రమ్య అడిగింది. ఈ ప్రశ్న ఆమె చాలా కాలంగా అడగాలనుకుంటోంది. కాని అవకాశం దొరకలేదు. ప్రస్తుతం వాతావరణం చాలా ప్రశాంతంగా ఇద్దరు స్నేహితుల్లా కూర్చుని మాట్లాడుకునేలా ఉంది. అందుకే ఇది సరైన సమయం అనిపించింది. నేను నిన్ను ఎందుకు ఇష్టపడట్లేదో అడగకూడదా? అని మాధవ్ ఎదురు ప్రశ్న వేశాడు. తిండికూడా అతని నోటి దూలను తగ్గించలేవని ఆమెకు అర్థమైంది. నీకు నేనంటే ఇష్టంలేదా? నువ్వు నన్ను బాగా ఇష్టపడుతున్నావని అనుకున్నానే? అని మాధవ్ ఆమెను ఏడిపిస్తూ అన్నాడు. ఈ మనిషి మరీను కొంచెం మర్యాదగా మాట్లాడలేడా? రమ్య అతని చిరాకు ఎక్స్ప్రెషన్ను కాపీ కొడుతూ అతనివైపు చూసింది. ఓహో, విషయమదా? అయితే నాకు నువ్వంటే ఇష్టం. అందుకే నాకు సిరి అంటే ఇష్టంలేదు అని మాధవ్ సమాధానం ఇచ్చాడు. అబ్బో, ఎంత తెలివిగా తప్పించుకుంటున్నాడో చాలా జిత్తులమారి. నేను సీరియస్గా అడుగుతున్నాను అంటూ ఆమె తన భుజంతో అతని భుజాన్ని నెట్టింది. నా విషయంలో నువ్వు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నావు? అని మాధవ్ మళ్లీ వెటకారం చేశాడు. ఆమె అతన్ని మెల్లగా ఒక తన్ను తన్నింది. కాసేపు సీరియస్గా మాట్లాడితే చచ్చిపోతాడా ఏంటి? అని మనసులో తిట్టుకుంది. తనుకి నాకు సెట్ అవ్వదు అని మాధవ్ చివరకు చెప్పాడు. సెట్ అవ్వదా? రమ్య కళ్ళు ఆర్పుతూ దీని గురించి ఆలోచించసాగింది. కాని సిరి నీకు బాగా సెట్ అవుతుందని నాకెందుకు అనిపిస్తోంది? అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మాయి అందంగా ఉంది. ఇద్దరి స్వభావాలు ఒకటే. మాట్లాడుకోవడానికి మీకు చాలా విషయాలు దొరుకుతాయి అని రమ్య అంది. ఒకే రకమైన మనుషులు ఒకరికొకరు సెట్ అవుతారని నీ ఫీలింగా? కామన్ విషయాలు ఉంటే సరిపోతుందా? మాధవ్ నవ్వుతూ కుర్చీలో వెనక్కి ఆనుకుని తన పొడవైన కాళ్ళు చాపుకున్నాడు. రమ్య, నీకు ఎప్పుడైనా బాయ్ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగాడు. ఖచ్చితంగా ఉన్నాడు. రమ్య నిటారుగా కూర్చుంది. తనేమీ అంత తక్కువదేమీ కాదుకదా. ఖచ్చితంగా ఎవరో ఒకరు తన వెనకాల పడి ఉంటారు. అతను కూడా నీ టైపేనా? మాట్లాడుకోవడానికి ఏవైనా కామన్ విషయాలు ఉండేవా? ఆమె కాసేపు ఆలోచించి అవునన్నట్లు తల ఊపింది. మరి ఎందుకు విడిపోయారు? నేను చాలా బోరింగ్గా ఉంటానని అతనికి అనిపించింది. తను రిజెక్ట్ అయిన కారణం గుర్తొచ్చేసరికి కోపంతో చేతిలో ఉన్న సమోసాను గట్టిగా నొక్కేసింది. అతనే నా వెనకాలపడి ప్రేమించాడు. మేము ఏడాది కంటే ఎక్కువ కాలం కలిసి ఉన్నాం. మేమిద్దరం ఒకే ఏరియాలో ఉండేవాళ్లం. అతను అకౌంటెంట్గా పనిచేసేవాడు. నేను చదువుతున్నప్పుడు 4th ఇయర్లో ఇంటర్న్షిప్ కోసం అతని ఆఫీస్కి వెళ్లాను. చదువు అయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలని ప్లాన్ చేసుకున్నాను. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండేవి. పనికూడా మరీ అంత ఎక్కువేమీ ఉండేది కాదు. మా కుటుంబాల స్టేటస్ కూడా ఒకేలా ఉండేది. అందుకే అతను నా వెనకాలపడి ప్రేమించినప్పుడు నేను ఒప్పుకున్నాను. అతను చాలా మంచివాడని, ప్రాక్టికల్గా ఉంటూ కష్టపడి పనిచేస్తాడని నాకు అనిపించింది. అతను కొంచెం తక్కువ మాట్లాడే మనిషి అయినా మేమిద్దరం బాగా మాట్లాడుకునేవాళ్లం. కలిసి హాయిగా బ్రతికేయొచ్చు అనిపించింది. నాకు అది చాలు అనుకున్నాను. అంటే ఆ మంచివాడు, కష్టపడేవాడు నిన్ను పిచ్చిదాన్ని చేశాడు అన్నమాట అని మాధవ్ గట్టిగా నవ్వేశాడు. నువ్వు గొడవ పడతావని అతను నిన్ను వదులుకోలేదు కాని నువ్వు చాలా బోరింగ్గా ఉన్నావని వదిలేశాడా? అని అడిగాడు. రమ్య కోపంగా అతనివైపు చూసింది. ఇందులో అంత నవ్వడానికి ఏముంది? ఒక మగాడు విడిపోవాలని అనుకుంటే 100 రకాల కారణాలు వెతుకుతాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు నీ గర్ల్ఫ్రెండ్తో విడిపోవాలనుకున్నప్పుడు ఏ కారణాలు చెప్పేవాడివి? అని అడిగింది. అతనికి నోటిదోల ఖచ్చితంగా చాలా మాటలే అని ఉంటాడని రమ్య అనుకుంది. కాని మాధమాత్రం ప్రశాంతంగా నేను ఎవరిని వదల్లేదు, నన్నే వదిలేశారు అన్నాడు. మాధవ్ కాలుమీద కాలు వేసుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని మొహం చూస్తుంటే తనని వదిలేసినందుకు అతను అస్సలు బాధపడట్లేదని అర్థమవుతోంది. నిజంగానే నిన్ను వదిలేశారా? నిజంగానా? అని రమ్య ఆశ్చర్యపోతూనే లోలోపల తెగ సంబరపడిపోయింది. అసలు ఏ పుణ్యాత్మురాలికి అంత ముందుచూపు ఉందబ్బా? అని అడిగింది. నన్ను వదిలేసిన వాళ్ళకి ముందుచూపు ఉంటే
మరి నా వెనకాల పడిన వాళ్లకి కళ్ళూ లేవన్నమాట. ఏమంటారు మిస్ బ్లైండ్ అని మాధవ్ వెటకారంగా అన్నాడు. ఫూమ్. రమ్య తల అడ్డంగా ఊపుతూ, నేను కూడా టైంకి మేలుకుని మనసులో నిన్ను వదిలేశాను కదా అని గర్వంగా గడ్డం పైకెత్తి చెప్పింది. హాహాహా, ఇప్పటికీ నా కసి తీరింది అని ఆమె మనసులో అనుకుంది. మాధవ్ వెటకారంగా నవ్వి తనని పట్టించుకున్నట్లు ఉన్నాడు. రమ్య మాత్రం వదలకుండా ఎంతో కుతూహలంతో అడిగింది, అసలు నిన్ను వదిలేయడానికి కారణమేంటి? నీకున్న ఈ నోటి దోలవల్లేనా, లేక మర్యాదలేకనా, ఎదుటివారిని అస్సలు పట్టించుకోరనా, ఎప్పుడూ అందరినీ డామినేటే చేస్తున్నావు, లేక ఎప్పుడూ బిజీగా ఉండి టైం ఇవ్వలేకపోతున్నారనా అని రమ్య తనలో తాను ఆలోచించుకుంది. మాధవ్ తల పక్కకి తిప్పి చాలాసేపు ఆలోచించాడు. అతను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడేమో అని రమ్య వెయిట్ చేస్తుంటే సడన్గా అతను, అసలు నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు అని అడిగాడు. రమ్య నోరు వెళ్లబెట్టి, అంటే ఎంతమంది అని అడిగింది. ముగ్గురు అని మాధవ్ చెప్పాడు. అంటే నువ్వు 3 సార్లు ప్రేమలో పడ్డావా, లేక 3 సార్లు నిన్ను డంప్ చేశారా అని రమ్య అడిగితే, 2 జరిగాయి అని అతను సమాధానం ఇచ్చాడు. ప్రతిసారి ప్రేమలో పడ్డప్పుడు నిన్నే వదిలేశారా అంటూ రమ్య ఉత్సాహంగా మాధవ్ చేయి పట్టుకుని లాగింది. ఆమె కళ్లలో ఒక వింత మెరుపు కనిపించింది. తను ముందే అనుకుంది, ఏ అమ్మాయి అయినా ఇతనితో ఎక్కువ కాలముంటే ఇతని అసలు రంగు బయటపడుతుంది. అతన్ని భరించగలిగారంటే వాళ్లకి విపరీతమైన ఓపిక ఉండాలి, అంతేకదా. నా బాధ చూసి నువ్వు అంతలా సంబరపడాలి అనుకుంటే కనీసం కొంచెం హద్దుల్లో ఉండు, సరేనా అని మాధవ్ అన్నాడు. లేదు అని రమ్య టక్కున సమాధానమిచ్చింది. నీ చేతులు జిడ్డుగా ఉన్నాయి, ఆ జిడ్డు నా షర్ట్ చేతికి అంటించావు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో షర్ట్ కొనాలి, ఈసారి దానికి నువ్వే బిల్ కట్టాలి అన్నాడు మాధవ్. ఆమె వెంటనే తన చేతులు వెనక్కి తీసేసుకుని, ఆ 3 సార్లు నిన్ను ఎలా వదిలేశారో ఆ కథ నాకు వినాలని ఉంది అంది. నేను నీకు ఎందుకు చెప్పాలి అని అతను అడిగాడు. మనం స్నేహితులం అని నువ్వే అన్నావు కదా అని రమ్య ఎంతో సంతోషంగా నవ్వుతూ అంది. చూడు, మనం ఫ్రెండ్స్. నీతో కలిసి బట్టల షాపింగ్కి వచ్చాను, ఇప్పుడు నీతో కబుర్లు చెబుతున్నాను. నీ మనసులోని బాధని కూడా తగ్గిస్తున్నాను కదా అని రమ్య తన వాదన వినిపించింది. మాధవ్ ఆమెవైపు ఓరకంట చూసి నవ్వుతూ, రమ్య, పక్కన వాళ్ల స్టోరీ తెలుసుకోవాలనే ఆతృత మనిషిలో ఉంటుందో నీలో కనిపిస్తోంది అన్నాడు. మిగతా వాళ్ల సంగతి నాకు తెలియదు కాని నేను మాత్రం మనసు పెట్టి వింటాను అని రమ్య అంది. విన్నాక ఏం చేస్తావు అని మాధవ్ అడిగాడు. ఏం లేదు, అసలు నువ్వు సిరి ఒకరికొకరు సెట్ అవుతారో లేదో అని నేను జస్ట్ అనలైజ్ చేస్తున్నాను అంతే. మీరిద్దరూ నాకు ఫ్రెండ్స్, రేపు పొద్దున్న మీ మధ్య ఏవైనా గొడవలేతే మధ్యలో ఉన్న నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని రమ్య వివరించింది. నువ్వు దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ తుడిచే. అనవసరంగా అందరి టైం వేస్ట్ చేయకు అని మాధవ్ ఖచ్చితంగా చెప్పాడు. రమ్య మొహం ముడుచుకుంది. నీకు అంత నమ్మకం ఏంటి? సిరి నీమీద నిజంగానే ఇష్టం ఉందని నా ఫీలింగ్. చూడు, నీ గురించి తెలుసుకోవడానికి, నీ మనస్తత్వం అర్థం చేసుకోవడానికి తను ఎన్ని రకాలుగా ట్రై చేసిందో. నీ దగ్గరికి నేరుగా రాలేనని తెలిసి మీ హాస్పిటల్ నర్సుల సాయం తీసుకుంది. తను చాలా కేరింగ్ కూడా, సర్జన్లకి హ్యాండ్ క్రీమ్స్ అవసరమని తెలిసి నీకోసం అది కొనాలనుకుంది. నాకోసం ఎవరైనా ఇన్ని చేస్తే నేను నిజంగా ఇంప్రెస్ అయిపోయేదాన్ని. నువ్వు తనని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు అని రమ్య వాదించింది. సిరి నిజంగా చాలా మంచి అమ్మాయి, పైగా ప్రస్తుతం నువ్వు ఎవరినీ లవ్ చేయడం లేదు, మరి తనని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అని రమ్య అడిగింది. తను నా ఫ్రెండని, నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం నీకు ఇష్టంలేదా? నువ్వేమీ భయం పడక్కర్లేదు, నేను దీని గురించి బాగానే ఆలోచించాను. ప్రస్తుతం మనం ఇలా ఫ్రెండ్స్లా ఉండటం చాలా బాగుంది అని నాకు అనిపిస్తోంది. మాధవ్ తల అడ్డంగా ఊపుతూ, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు, దీనికి నీకు సంబంధం లేదు అన్నాడు. మరి అంత తొందరగా తనని ఎందుకు సిరిని వద్దు అంటున్నావు? నేననేది ఏంటంటే, ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలికదా. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది అని అతను మళ్ళీ అడిగాడు. మాధవ్ మళ్ళీ సీరియస్గా అడుగుతున్నాడా? రమ్య తల పక్కకి వంచి అతనివైపు తేరిపార చూసింది. తన బ్యాక్గ్రౌండ్, తన క్యారెక్టర్, తన ఇష్టాయిష్టాలు, తన కెరీర్, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరిద్దరూ సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది. నా విషయమే తీసుకో, నీ వెనకాల పడాలని నిర్ణయించుకునే ముందు నేను కూడా నీ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తెలుసుకున్నాను. ఆ తర్వాత నీ గురించి మరిన్ని విషయాలు తెలిసాక మనం ఒకరికొకరం సెట్ అవ్వము అని అర్థం చేసుకుని విరమించుకున్నాను. నువ్వు కూడా నా పరిస్థితి ఏంటో తెలుసుకాబట్టే నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు, అవునా? అంటే నా రూపంలాంటి పైపైన విషయాలు కాకుండా మిగతా వాటి గురించి మాట్లాడుతున్నాను.
సిరి నాకంటే చాలా వేరు. తను అందంగా ఉంటుంది, మంచి మనస్తత్వం, పద్ధతిగా, ఓపెన్గా మాట్లాడుతుంది. ఈ పైపైన విషయాలన్నీ నీకు ప్రాబ్లం కాకూడదు. అందుకే తనని ఇంకా బాగా అర్థం చేసుకుంటే తన లోపల ఉన్న మంచి గుణాలు నీకు తెలుస్తాయి, అవునా అని రమ్య అంది. నేను అంతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఒక్కటి తెలిస్తే చాలు అని మాధవ్ అన్నాడు. అదేంటి అని రమ్య అడిగింది. రమ్య, తను నిజంగా నన్ను ఇష్టపడుతుందని నువ్వు అనుకుంటున్నావా అని మాధవ్ ఎదురు ప్రశ్న వేశాడు. తను నిన్ను ఇష్టపడకపోతే నీకోసం ఇన్ని కష్టాలు ఎందుకు పడుతుంది? నాకు తన గురించి తెలుసు. తనకు ఇంపార్టెంట్ లేని వాళ్ళకోసం తను అస్సలు టైం వేస్ట్ చేయదు అని రమ్య వాదించింది. నాకు అలా అనిపించట్లేదు అని మాధవ్ అన్నాడు. తను నీమీద పెడుతున్న శ్రద్ధ నీకు కనిపించట్లేదా? మరి తనని ఆపమని నాకు ఎందుకు ఫోన్ చేశావు అని రమ్య అడిగింది. నేను చెప్పేది ఏంటంటే తను నన్ను ఇష్టపడుతున్నట్టు నాకేమీ అనిపించట్లేదు అని మాధవ్ చెప్పాడు. రమ్య ఆశ్చర్యపోయింది. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే అది నీకు తెలిసిపోతుంది అని మాధవ్ మెల్లగా నవ్వుతూ అన్నాడు. తను నామీద నిజంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. అందుకే తనతో ఇలాంటి పనులు నాకు ఇష్టంలేదు. నేనేమీ ఇప్పుడు ఆవేశపడే కుర్రాడిని కాదు. తనతో ఇలాంటి ఆటలు ఆడే టైంగానీ ఇంట్రెస్ట్గానీ నాకు లేవు అని మాధవ్ తేల్చి చెప్పాడు. రమ్య కళ్ళు ఆర్పుతూ వెనక్కి ఆనుకుని చాలాసేపు ఆలోచించింది. ఆమె మనసులో ఏదో తెలియని కదలిక మొదలైంది. మాధవ్ చెప్పిన మాటల్లో నిజం ఉందనిపించింది. సడన్గా ఆమెకి తనని తాను చూసుకుంటే సిగ్గుగా అనిపించింది. మొదట్లో తనుకూడా అలాగే ఉంది కదా. నిజానికి తనకి అతనిమీద ప్రేమేమీ కలగలేదు. కేవలం అతని అందం, హోదా చూసి ఎలాగైనా పడేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం ఖచ్చితంగా అతనికి కూడా అర్థమే ఉంటుంది. అందుకే ఒక అమ్మాయి గుణాలు అతనికి సెట్ అవుతాయా లేదా అని చూడటం కంటే ముందు ఆ అమ్మాయి మనసులో నిజమైన ప్రేమ ఉందో లేదో చూడాలనుకుంటాడు. ఈ మనిషిపైకి ఎంత గంభీరంగా కనిపించినా మనసులో మాత్రం తనని ఎవరైనా సిన్సియర్గా ప్రేమించాలని కోరుకుంటాడు. నిజానికి ఈ జీవితంలో ప్రేమ దొరకడం కూడా చాలా కష్టమైన పనే కదా అని రమ్య అడిగింది. రమ్య, అసలు మనం ఒకే విషయం గురించి మాట్లాడుతున్నామా? నీకు నమ్మకముందా అని మాధవ్ అడిగాడు. అవును, నీ జీవితంలో ప్రేమ గురించే కదా మనం మాట్లాడుతున్నాం అని రమ్య బదిలిచ్చింది. అతను తనవైపు చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏదైనా సరే నీ దగ్గరికి వస్తే అది వేరేలా ఎందుకు మారిపోతుంది అని అడిగాడు. అదెలా సాధ్యం అని రమ్య అడిగింది. ఎందుకు కాదు అని మాధవ్ పెదవులమీద నవ్వు మెరిసింది. లవ్ ఫెయిల్యూర్ అయితే చాలామంది గొడవలు చేయడం, ఏడవడం నేను చూశాను. కాని నీ దగ్గరికి వచ్చేసరికి అది ఒక కామెడీలా మారిపోతుంది. ప్రతిరోజూ హార్ట్ బ్రేక్తో బాధపడే వాళ్లని చూస్తుంటాను. కాని నువ్వు మాత్రం ఒక కమెడియన్లాగా అనిపిస్తావు. ఆ గార్డెన్ రెస్టారెంట్లో స్వీట్ డిన్నర్ గురించి నువ్వు ఏం ప్లాన్ చేస్తావో అని నేను చాలా కుతూహలంగా వెయిట్ చేశాను. చాలా ఊహించుకున్నాను. చివరికి చూస్తే డిన్నర్ నువ్వు సెట్ చేశావు చూడు. అది మామూలు విషయం కాదు. నిజం చెప్పాలంటే రమ్య, నీలో ఏదో తెలియని టాలెంట్ ఉంది. రమ్య నోరు వెళ్లబెట్టి అతనివైపు చూస్తూ ఉండిపోయింది. మెచ్చుకుంటూనే ఎదుటివాళ్లని ఇన్సల్ట్ చేయడంలో వీడు నిజంగానే గ్రేట్ అని ఆమె మనసులో అనుకుంది. నాకు నీ దగ్గర ఒక చిన్న హెల్ప్ కావాలి అని రమ్య అంది. అతను కనుబొమ్మలు ఎగరేసి ఏంటది అని అడిగాడు. ఒకవేళ నేనెప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాకు సర్జరీ అవసరమైతే ప్లీజ్ మీరైతే నాకు ఆపరేషన్ చేయకండి అని వేడుకుంటున్నాను అని రమ్య అంది. ఎందుకు? నేను నీమీద పగ తీర్చుకుంటానని భయమా అని మాధవ్ అడిగాడు. కాదు, మీరు నాకు ఆపరేషన్ చేసేటప్పుడు నా పాత కామెడీ చేష్టలన్నీ గుర్తొచ్చి మీకు నవ్వేస్తుందేమో అని నా భయం. ఒకవేళ మీరు నవ్వితే పొరపాటున మీ చేయి జారి ఆ కత్తి అటు ఇటు వెళ్ళిపోవచ్చు అని రమ్య వివరించింది. మీరు ఇప్పటివరకు ఎంతోమంది ప్రాణాలను ఆపరేషన్లు చేసి కాపాడి ఉండొచ్చు. కాని డాక్టర్ పొరపాటున పొడిచేశాడు అని ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయిన ఏకైక పేషెంట్గా నేను మిగిలిపోవాలని అనుకోవట్లేదు. మాధవ్ ఆమెవైపు చూసి ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. ఆమె మాత్రం ఏమాత్రం తగ్గకుండా అతని వంక ధైర్యంగా చూస్తూనే ఉంది. చాలాసేపటి తర్వాత మాధవ్ నవ్వు ఆపాడు. కాని అతని కళ్లలో మాత్రం ఇంకా నవ్వు కనిపిస్తోంది. అతని యాటిట్యూడ్ నచ్చక రమ్య ముఖం ముడుచుకుంది. వాళ్ళిద్దరి కళ్ళు కలిశాయి. ఇద్దరూ అలానే ఒకరినొకరు చాలాసేపు చూసుకుంటూ ఉండిపోయారు. రమ్యకి సడన్గా అంతా అయోమయంగా అనిపించింది. తన గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకు తెలిసింది. ఆమె ఏదో చెప్పబోయేలోపే ఒక ముసలాయన గొంతు వినిపించింది. మాధవ్ అని ఎవరో పిలిచారు. మాధవ్, రమ్య ఇద్దరూ ఒకేసారి అటువైపు చూశారు. అక్కడ ఒక వయస్సు పైబడిన డాక్టర్ నిలబడి ఉన్నారు. మాధవ్ లేచి ఆయన దగ్గరికి వెళ్లి పలకరించి మాట్లాడుతున్నాడు.
వాళ్ళిద్దరూ ఏదో హాస్పిటల్ పనుల గురించి మాట్లాడుకుంటున్నారని రమ్య అనుకుంది. అందుకే తను ఏమీ పట్టించుకోకుండా బ్యాగులో ఉన్న చివరి సమోసా తీసి తిందామని నోట్లో పెట్టుకుంది. సరిగ్గా తను ఒక పెద్ద ముక్క కొరికినప్పుడే మాధవ్ వెనక్కి తిరిగి రమ్యతో ఇలా అన్నాడు. రమ్య, ఈయన మా నాన్న. ఆయన వాళ్ళ నాన్నా? అది వినగానే రమ్య షాక్కయి అలాగే ఉండిపోయింది. ఆ సమోసా ముక్క తన నోట్లోనే చిక్కుకుపోయింది. దాన్ని మింగలేక, అలా అని బయటికి ఉయ్యలేక రమ్య చాలా ఇబ్బందిపడింది.